కవిత గారు అరెస్ట్ అవడం వల్ల మీ స్పందన ఏంటండి? తప్పు చేస్తుంటే అరెస్ట్ అవుతారండి, ఎవరైనా కూడా అంతే కదా. అంటే ఇప్పుడు ఆవిడని అక్రమంగా జైలుకి తీసుకెళ్తున్నారు. ఆవిడ తప్పు లేదని చెప్పేసి, నేను నిర్దోషి అని చెప్పేసి అంటున్నారు కదా. తీసుకెళ్తే బయటకు వస్తారు. లాయర్లు ఉన్నది ఎందుకండి, కోర్టులు ఉన్నాయి ఎందుకండి. తీసుకెళ్తారు, ప్రొడ్యూస్ చేస్తారు, తప్పు చేయలేదని వెళ్తే బయటకు వచ్చేస్తారు. మరి ఇప్పుడు జనాలు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇట్లా ఎలక్షన్స్ టైంలో గెలవకుండా చేయడానికి అని అంటున్నారు. అది ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? అట్లా ఎందుకు అనుకుంటారు, సింపతి గెయిన్ అవుతుందని కూడా అనుకోవచ్చు కదా. బీఆర్ఎస్కి ఇది సింపతి గెయినింగ్ ప్రాసెస్ కూడా అనుకోవచ్చు. మరి అవుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా అవ్వచ్చు. ఎందుకు అవ్వదండి, డెఫినెట్గా అవ్వచ్చు కదా. ఒకవేళ ఒక నిర్దోషిని అనవసరంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసిరు అనుకుంటే ఈ ప్రాసెస్లో సింపతి గెయినింగ్ ప్రాసెస్ కూడా అవ్వచ్చు కదా. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే గెలుస్తారని అనుకుంటున్నారా లేకపోతే ఓడిపోతారని ఎట్లా అనుకుంటున్నారా? 50-50 ఛాన్స్. ఎవరు గెలుస్తారా అని అంటే లైక్ ఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని ఇట్ డిపెండ్స్ ఆన్ క్యాండిడేట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ వీ కెనాట్ కంపేర్ స్టేట్ విత్ సెంట్రల్. ఎనీవే సెంట్రల్లో మాత్రం బీజేపీ వేవ్ అయితే కొంచెం కనిపిస్తుంది, కాంగ్రెస్ వేవ్ అయితే ఇట్ మే నాట్ బి దేర్. బట్ లొకాలిటీలో ఇక్కడ సెంటిమెంట్స్ హ్యూజ్ సెంటిమెంట్ ఫర్ తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్లో బీజేపీకి అంత ఫేవర్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ దే కెన్ సస్టైన్ హియర్. ఎందుకంటే మంచి లీడర్స్ ఉన్నారు, ఇంకా దే హ్యావ్ స్టిల్ లీడర్స్ ఆర్ దేర్, దే కెన్ కంటిన్యూ దేర్ సస్టైనబిలిటీ ఫర్ నెక్స్ట్ 5 years. ఇప్పుడు కవిత గారు రిమాండ్లో ఉన్నారు కదా, బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అది ఇప్పుడే చెప్పలేనండి, ఇట్స్ కాంట్ సే ఇమీడియట్లీ. ఇప్పుడు ఇది అరెస్టింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు 1 year బ్యాకే చేయాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే ఎందుకు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు వాయిదా వేసుకోవాలి? డెఫినెట్లీ ఒక పరంగా చూసుకుంటే స్ట్రాటజీ అనుకోవచ్చు. అంటే నా బలంని వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ నాకు ఏవైతే ఉన్నాయో దాన్ని వీక్ చేయడానికి ఏదో ఒక పాయింట్స్ కావాలి, అది కవిత అయి ఉండొచ్చు అనుకుంటున్నాను.